హాయ్ అండి, నమస్తే అండి అందరికీ. నళిని మోహన్ వీడియోకి వెల్కమ్ అండి. స్వీట్ రెసిపీ అండి, మిల్క్ మైసూర్ పాక్ ఇంట్లో చేసుకుంటున్నానండి. ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నానండి. 1 కప్పు శనగపిండి అండి, అది 2 కప్పులు షుగర్ అండి, పంచదార. చాలా చాలా సులువుగా, చాలా ఎంతో ఈజీగా చేసుకునే మనం రెసిపీలో మైసూర్ పాక్ అవుతుంది. మిల్క్ మైసూర్ పాక్ అండి ఇది. కప్పు శనగపిండి అండి. ముందు ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకొని శనగపిండి ద్వారగా వేపుకోవాలండి. బాగా కొంచెం లైట్గా వేడి చేసి తీసేయాలండి. మనం కలిపేటప్పుడు బాగా ముద్ద కట్టకుండా, ఉండలు అవ్వకుండా బాగా తొందరగా సులువుగా మనకి కలవడానికి బాగుంటుంది, కలుస్తుందండి. 2 స్పూన్లు నెయ్యి వేసి ద్వారగా వేపుతానండి శనగపిండి. మనం స్వీట్స్ ఎన్నో తయారు చేసుకుంటూ ఉంటామండి. అలాగే మైసూర్పాకు, మిల్క్ మైసూర్పాకు చాలా ఈజీగా మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునే స్వీట్లో మైసూర్పాకు ఒకటండి. చాలా సులువు అండి, మన ఇంట్లో ఉన్న దాంట్లో చేసుకుంటాం. అందరూ ఎన్నో రకాలుగా చేస్తూ ఉంటారు మైసూర్పాకు అండి. ఇది నేను ఇంట్లో చేసుకున్నదండి. ఇది లైట్గా ద్వారగా శనగపిండి ఆపాలండి. అది జల్లించుకుని ఉండలు లేకుండా జల్లించేసుకోవాలండి. ముందుగా జల్లించుకొని నేను నెయ్యి వేసి ద్వారగా వేపానండి. వేపి మళ్ళీ జల్లిస్తున్నానండి. అంటే ఉండలు అవి లేకుండా మనకి పిండి స్మూత్గా ఉంటుందండి, కలపడానికి బాగుంటుంది. అంతేనండి. ఇంకా చూసారు కదా, పిండి స్మూత్గా వచ్చేస్తుంది. జల్లి మనం కలిపేటప్పుడు, పాకంలో వేసి కలిపేటప్పుడు బాగా కలుస్తుందండి. ఇంకా మనకి బాగా తొందరగా స్పీడ్ ఉండలు కట్టకుండా కలుస్తుందండి. లైట్గా ద్వారగా వేపాను నెయ్యి వేసుకుని. అంతే, అది కొంచెం మనం పక్కన పెట్టేసుకునండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని పాన్ వేసుకుని 2 కప్పులు పంచదార వేసి పాకం ప్రిపేర్ చేస్తానండి. 2 కప్పులు పంచదార అండి. కప్పు శనగపిండికి 2 కప్పులు పంచదార అండి. అలాగే 2 కప్పులు ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ అయితే ఆయిల్, నెయ్యి అయితే నెయ్యి అండి, మన ఇష్టం అండి. నెయ్యి కూడా ఎక్కువ పోసుకోవచ్చు. నేనైతే కప్పున్నర ఆయిల్ తీసుకుని హాఫ్ నెయ్యి వేసుకున్నాను. అది 1 గ్లాసు మిల్క్ అండి, ప్యాకెట్ పాలండి, చిక్కటి ప్యాకెట్ పాలండి. అది మనం మధ్యలో అవసరమైతే కొద్ది నీళ్ళు వేసుకోవచ్చు, కొద్దిగా, లేకపోతే మిల్క్ వేసుకోవచ్చు. నేనైతే 1 గ్లాస్ మిల్క్ తీసుకున్నానండి, నాకైతే సరిపోయింది. అది బాగా సిమ్లో పెట్టేసరికి సిమ్లో పెట్టి బాగా కలుపుతాం కదండి. బాగా పాకం అయిపోయి పలచబడుతుంది. వాటర్ వేయకుండానే మనకి మిల్క్తో సరిపోయింది. నాకు గట్టి పాకం వచ్చేదాకా బాగా కలిపానండి. మిల్క్ వేసుకున్నాను కదండి. ఒక 10 నిమిషాలు ఆ సిమ్లో పెట్టేస్తే మనకి షుగర్ అంతా కరిగిపోయి పలచగా పాకం సరిపోతుందండి. అది వాటర్ వస్తుంది అండి బాగా. ఇంకా మనం అలాగ 5 నిమిషాలు వదిలేసి ఈలోగా మనం మైసూర్ పాకు ప్రిపేర్ అయ్యేటప్పుడు మనం బాక్స్ రెడీ చేసి ఉంచుకోవాలండి. ఏదన్నా మనం తీయడానికి మైసూర్ పాకు ఎందుకైతే వేసుకుంటామో మనం బాక్స్లో చూసుకుని అది ఈక్వల్గా ఉండే బాక్స్ తీసుకుంటే ఇంకా బాగా వస్తుంది. చూసారు కదా, 10 నిమిషాల తర్వాత పాకం గట్టి పడుతుందండి, వండ కడుతుంది. అలాగా ఒక కొంచెం తీగి పాకం అలా వస్తే బాగుంటుంది. పలచగా ఉండే పాకం కొద్ది తీగిలా వస్తే ఒక 5 నిమిషాల తర్వాత వేసుకోవచ్చండి. అలా వదిలేస్తే పాకం మనం పలచబడిపోతుంది, బాగుంటుందండి. ఇంకా పంచదార, పాలు, యాలక్కాయ పొడి వండి, అది స్మెల్ కోసం, కొంచెం టేస్ట్ స్మెల్ బాగుంటుంది కదండి యాలక్కాయ పొడి. అది పాకం బాగా కరిగిపోయి పలచబడిపోతుందండి, మనకి ఇంకా పలచ వస్తుందండి, తీగి పాకంలో వస్తుందండి. ఈలోగా బాక్స్ ప్రిపేర్ చేస్తున్నానండి. నా దగ్గర 2 ఈక్వల్గా ఉన్న బాక్సులు ఉన్నాయండి. ఆ రెండిట్లో వేయడానికి నేను నెయ్యి రాసుకొని లోపల బాక్స్లో ముందు కొంచెం నెయ్యి రాస్తానండి. నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసుకోవచ్చండి. ఒక 2 స్పూన్లు నెయ్యి వేసి బాగా ఇదంతా బాగా కలిపి ఉంచుతానండి లోపల. అండ్ మనం వేయగానే లోపల అంటుకోకుండా ఉంటుంది కదండి. మైసూర్పాకు మనం కలుపుతూ తీసుకొచ్చి అది గట్టి పడకుండా తీసుకొచ్చి ఇందులో వేసేయాలండి. అప్పటికప్పుడు మనకు బాక్స్ ప్రిపేర్ చేయడం కుదరదు కనుక ముందుగానే అన్నీ రెడీగా పెట్టుకోవాలండి.
అదండి ఇంకంతా బాక్స్ అంతా కూడా అలా రాసుకొని ఉంచుకుంటే పాకంలో మనం ఎప్పుడైతే శనగపిండి వేస్తామండి మనం మనిషికి అక్కడే ఉండి కలుపుతూనే ఉండాలండి. అందుకని ముందుగానే పాకం కరిగేలోపు మనం ఇది చేసుకోవచ్చండి. ఒకటే ఉంటే సరిపోతుందండి, పెద్దది ఒకటి ఉంటే సరిపోతుంది. నాకు ఈ బాక్సులు రెండిట్లో వేద్దామని 2 బాక్సులు పెట్టుకున్నానండి. ఒకటి ఉన్నా సరిపోతుంది, పెద్దది ఒకటి ఉంటే సరిపోతుందండి. ఇది చూసారు కదా పాకం మొత్తం కరిగిపోయి అలా వాటర్లో వచ్చేసిందండి మనకి. ఇప్పుడు మనం శనగపిండి గట్టిగా తీగి పాకం అయిపోయింది కనుక దీంట్లో ఇప్పుడు శనగపిండి వేసేవచ్చండి. పక్కన ఆయిల్ వేసుకున్నాను చూసారా, అది బాగా మరుగుతూనే ఉందండి. లో ఫ్లేమ్లో పెట్టి అలాగా పక్కన ఆయిల్ మరిగించానండి. మనం శనగపిండి కలిపేటప్పటికీ ఆయిల్ కూడా బాగా మరుగుతుందండి. పక్కన వేడి ఆయిల్ పెట్టుకోవాలండి మనం. అలా స్టవ్ మీద పెట్టి ఉంచి సిమ్లో పెట్టి మన పిండిలో వేస్తూ కలుపుతూ ఉండాలండి. ఉండలు లేకుండా ఇది బాగా కలపాలండి. ఉండలు రాకుందండి, ఉండలు లేకుండా బాగా కలుపుకుంటూ అదంతా పాకంలో బాగా కలవాలండి. అదంతా అలా బాగా కలుపుకోనండి. సరే కదా, దాంతో అయితే ఇంకా బాగా కలుస్తుందండి. అది తీసుకున్నాను నేను. అది బాగా కలుస్తుంది మనకి, చుట్టుపక్కల అంటుకుని ఉంటుందండి. అది కూడా పాకం వేసేటప్పటికి మనకి గట్టిపడిపోయి పొడుగులా వస్తుంది. అందుకని చుట్టుపక్కల కూడా గీసేసి మొత్తం బాగా కలుపుకోవాలి. చూసారు కదా బాగా కలిసిపోయిందండి. ఇప్పుడు ఉండలు అవి లేకుండా బాగా స్మూత్గా మెత్తగా పాకంలో కలిసిపోయిందండి శనగపిండి అంతా కూడా. ఇప్పుడు కలిసిన తర్వాత మనం పక్కన ఉన్న ఆయిల్ వేసుకుంటూ కలుపుతూ ఉండాలండి. ఇంకా నెయ్యి వేసుకోవచ్చు, ఆయిల్ వేసుకోవచ్చు, మన ఇష్టం అండి. ఏదైనా తీసుకోవచ్చు. అంతేనండి, అలా కలుపుతూ ఉండాలి, ఆయిల్ వేస్తూ ఉండాలి. చుట్టుపక్కల పిండిని చూస్తారా, అది అలా లాగేస్తే పక్కన మనకి పాకంలో కలిసిపోతుంది. లేదంటే ఆ పిండి అంతా కూడా మనకి తర్వాత పొడిలా ఉంటుందండి. పక్కన ఏది లేకుండా స్మూత్గా కలుపుకోవాలి. నీట్గా కలుపుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఆయిల్ వేస్తూ మనం కలపాలండి. పక్కన ఉన్న ఆయిల్ వేడిగా ఒక మరుగుతుంది కదండి, ఇప్పుడు ఆయిల్ వేస్తూ కలపాలండి. ఇప్పుడు కలుపు 2 కప్పుల ఆయిల్ అండి. అది కప్పున్నర ఆయిల్, ఒక హాఫ్ కప్పు నెయ్యి వేసుకుంటుంది. కలిపెట్టుకున్నానండి. మనం వేరుగా కూడా వేసుకోవచ్చు. చూసాక నొరగ ఎలా వస్తుందో, అది మనం పోస్తూ ఉంటే నొరగ వస్తూ ఉంటుందండి. అలా ఆయిల్ వేసుకుంటూ కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు కలిపేటప్పుడే మనం మైసూర్పాకు టేస్ట్ అంతా కూడా ఇక్కడే వస్తుందండి. ఇందులోనే ఉందండి మనకి మైసూర్పాకు మజా అంతా కూడా. చాలా టేస్టీగా ఉంటుంది. మిల్క్ మైసూర్పాకు అండి ఇది. స్మూత్గా ఉంటుంది, నోట్లో పెట్టగానే కరిగిపోతుందండి. ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. రకరకాలుగా చేస్తామండి, ఎన్నో ఐటమ్స్ ఉన్నాయి మనకి. ఒక్కొక్కరు ఒక రకంగా చేసుకుంటూ ఉంటాం. ఇలాగా చాలా టేస్ట్గా ఉందండి. ఇలాగా దాని 2 కప్పులు ఇట్టాం కదా, అంతా పడుతుంది. ఒకలాగా ఫ్రై అయిపోయి ఆపేసుకోవచ్చు. అలా పోస్తూనే కలుపుతూనే ఉండాలండి. 10 నిమిషాలు పట్టింది నాకు అక్కడే. ఆయిల్ వేసేంత వరకు అది గట్టి పడకుండా మనం పోస్తూనే ఉండాలండి. అది ఎంత బాగా మనం కలిపి ఆయిల్ అంత అలా వేస్తూ ఉంటే అంత టేస్ట్ వస్తుందండి అందులో. అంతేనండి, అలా మెరుగు వస్తూనే ఉంటుంది. మొత్తం ఆయిల్ అంతా పోసి అలా అయిపోయేదాకా పోస్తానండి. మెరుగు వస్తుంది చూసారా, దాన్ని సపరేట్ అయిపోవాలండి. ఆయిల్ పిండి మనకి సపరేట్ అయిపోతుంది. మూకుడికి ఏది అంటుకోకుండా సపరేట్ అవుతుంది చూసారా. అప్పటి వరకు మనం కలుపుతూనే ఉండాలండి. అలా కలపాలండి. ఇంకా అంతే. కింద మంట పెట్టావా? సపరేట్ అవుతుంది సార్, ఆయిల్ పోస్తుంటే సపరేట్ అవుతుంది. కలిపే దాంట్లోనే టేస్ట్ వస్తుందండి. అలా ఆయిల్ పోస్తూ కలుపుతుంటేనే మనకి మైసూర్పాకు టేస్ట్ ఉంది. మొత్తం ఆయిల్ అంతా పోసేయాలండి. ఇంకా అలాగా నెయ్యి పోసుకుంటున్నానండి. కొద్దిగా నెయ్యి కూడా వేస్తానండి. ఆయిల్లో కలుపుకున్నా మళ్ళీ కొద్దిగా వేరే సపరేట్గా పాకంలో వేసానండి.
చాలా టేస్టీగా స్మెల్ బాగుంటుందండి. యాలకులు మన నెయ్యి అన్నీ వేసేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి. చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. నోట్లో పెట్టగానే కరిగిపోతుందండి మైసూర్ పాకు. చాలా బాగుందండి. నాకైతే చాలా బాగా వచ్చిందండి. మొత్తం ఆయిల్ అంతా అయిపోయిందండి. ఇప్పుడు దాన్ని సపరేట్ అయిపోతుంది చూడండి. కలిపేటప్పటికి ఆయిల్ అంతా పోసానండి, నెయ్యి పోసుకున్నాను. ఇంకా మనకి అలా వచ్చేస్తూ ఉంటుంది. గట్టి పడకుండానే మనం బాక్సులో వేసుకోవాలండి. చూసారు కదా, అలా ఉన్నప్పుడు మనం బాక్స్లో తీసేసుకుంటే అండి ఒక 10 నిమిషాలకి కొద్దిగా గట్టి పడుతుందండి. మనం బాక్స్లో వేసుకుని 2 అవర్స్ వదిలేయాలండి. ఒక 10 నిమిషాల తర్వాత మనం చాక్తో దేనితనం మొక్కలు కోసుకుని 2 అవర్స్ వదిలేసామనుకోండి, చాలా చక్కగా దానికి సపరేట్ అయిపోతాయి, మొక్కలు బాగా వస్తాయండి. అదిగోండి బాక్స్లో ముందుగా ప్రిపేర్ చేసిన బాక్స్లో ఉన్నాయి కదండి, మనం అందరూ వేసుకోవడమే అండి. అది శనగపిండి లోపల ఇంకా ఉడుకుతూనే ఉంటుందండి, మనకి పై వరకు వచ్చేస్తుంది అలాగా. నేను 2 బాక్సులు తీసుకున్నాను. ఇంటి పైకి వచ్చేస్తే మంచి పొంగుతుందని చెప్పేసి చూసారు కదా, 2 బాక్సులు అలా వేసానండి. 10 నిమిషాల తర్వాత నేను కట్ చేస్తున్నానండి. అది కొంచెం చూసారు కదా, బాగా కొద్దిగా గట్టి పడకముందే మనం కట్ చేసుకోవాలండి. అంతే, మనకి ఇంట్లోనే కనుక మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు ముక్కలో పిల్లలకి కట్ చేసే పర్లేదు. ఒక 1 అవర్ 2 అవర్స్ అలా వదిలేసాం అనుకోండి, చక్కగా దానికి ముక్కలు సపరేట్ అయిపోయి మనకి వచ్చేస్తాయండి. అది చూస్తారు కదా, బాక్స్ ఇంకా నాకు వేడిగానే ఉందండి. బాక్స్ ఇంకా వేడి కాలుతుందండి. బాక్స్ చూస్తే చాలా టేస్టీగా చాలా స్మూత్గా వచ్చిందండి మైసూర్ పాక్ అయితే. నాకు మిల్క్ మైసూర్ పాక్ అండి ఇది. చూసారు కదా, సపరేట్ అయిపోతాయి మొక్కలు. మన ఇలా లాగానే బయటకు వచ్చేస్తాయి మన మొక్కలు. లోపల ఎర్రగా చూసారా, అటు ఇటు వైట్ వచ్చి మధ్యలో అయితే చక్కగా ఎర్రగా వచ్చిందండి. అదైతే చాలా స్మూత్గా చాలా టేస్టీగా ఉంటుందండి మనకి. మనం కట్ చేసిన చోట కొంచెం చాకు ఎలాగంటే మొత్తం ముక్కలు వచ్చేస్తుందండి. అంతేనండి. అది చూసారు కదా, అది మధ్యలో చూసారా రెడ్ ఎలా వచ్చిందో, అటు ఇటు మనకి వైట్ వచ్చి మధ్యలో ఉడికి అదైతే చాలా స్మూత్గా ఉంటుందండి. నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుందండి. చాలా టేస్టీగా ఉందండి. మైసూర్ పాక్ అయితే నాకు చాలా బాగా వచ్చిందండి. మిల్క్ మైసూర్ పాక్ అండి. వాచింగ్ ఫర్ థ్యాంక్స్ అండి అందరికీ. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారండి. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ముక్కలన్నీ కూడా మనం ప్లేట్లో తీసుకుని మన ఇష్టం అండి, బాక్స్లో పెట్టుకోవచ్చు, సేవ్ చేసుకోవచ్చు అండి. చాలా టేస్టీగా ఉందండి మైసూర్ పాక్ అయితే. ముక్కలన్నీ ఇంకంతేనండి. చూసారు కదా, మిల్క్ మైసూర్ పాక్.